హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు చేయబోయే రెసిపీ కీమా పులావ్. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి కడాయి పెట్టుకోండి. అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకోండి. అందులోనే ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసినది వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఆనియన్ కాస్త మెత్తపడ్డాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకొని వేసుకోండి. దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకున్నారంటే టమాటా తొందరగా వేగిపోతుంది. టమాటా బాగా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1.5 స్పూన్ ధనియాల పొడి, కారం మీరు తినే స్పైస్ని బట్టి వేసుకోండి. అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. మసాలాలంతా బాగా వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న కీమాని వేసుకోండి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ రైస్కి 1/2 కేజీ కీమా వేసుకున్నానండి. కీమా నుండి నీరంతా ఎగిరిపోయేంత వరకు బాగా ఉడికించుకోండి. నీరంతా ఎగిరిపోయిన తర్వాత కీమా బాగా వేగిన తర్వాత ముందుగా కడిగి ఉంచుకున్న రైస్ను వేసుకోండి. సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా కలపండి. ఆ తర్వాత 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసుల నీరు పోసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోండి. మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండండి, లేకపోతే రైస్ మాడిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మటన్ కీమా పులావ్ రెడీ అయిపోయింది. ఇది చేయడానికి ఎంతో టైం పట్టదండి, చాలా త్వరగా అయిపోతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.